నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆరోగ్యవంతమైన మహిళ ద్వారా బలమైన కుటుంబం ఏర్పడగలదు. భీమవరంలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. జీఎస్టీలో వచ్చిన మార్పుల ద్వారా తగ్గుముఖం పట్టిన ధరలు వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు ముళ్లపూడి ఆసుపత్రిలో నిర్వహించిన గుండె వ్యాధి నివారణ దినోత్సవం జాగ్రత్తలు చెప్పిన కార్డియాలజిస్ట్ డాక్టర్ కుమార్. తణుకు అమ్మవార్ల దేవాలయాల్లో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ప్రత్యేక పూజలు పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు. జీఎస్టీ తగ్గింపు చారిత్రాత్మక నిర్ణయం చెప్పిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం కోట సత్తెమ్మ అమ్మవారి ఆలయాన్ని దర్శించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లులు. మహిళలకు చేయూతనందిస్తే మంచి అభివృద్ధి సాధించవచ్చు. పెరవలి లయన్స్ సభలో పేర్కొన్న ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. ప్రజలకు మేలు చేస్తున్న అన్నా క్యాంటీన్లు వివరించిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య అభివృద్ధికి కృషి చేస్తున్న పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. ఆరోగ్యవంతమైన మహిళ ద్వారా బలమైన కుటుంబం ఏర్పడుతుందని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన స్వస్థ నారీ సపక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా ప్రభుత్వ మహిళా ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 1,05,425 వైద్య పరీక్షలను పూర్తి చేయడం జరిగిందన్నారు. వీటి ద్వారా 249 మంది మహిళలలో క్యాన్సర్ నిర్ధారణ జరిగిందన్నారు. ఈ పరీక్షలను స్త్రీకి సంబంధించిన వ్యాధులపై కూడా అవగాహన కల్పిస్తూ గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. స్వస్థ నారీ స్వశక్త పరివార్. ఆరోగ్యవంతమైన మహిళ ఒక మంచి స్ట్రాంగ్ ఫ్యామిలీకి కారకురాలు అవుతారు. ఒక బలమైన కుటుంబానికి కారణం అవుతారు. ఇప్పుడు ఒక మహిళ అనారోగ్యంతో కనుక ఉంటే ఆ ఒక్క వారికి కారణం మొత్తం కుటుంబం అంతా కూడా ఆర్థికంగా, ఎమోషనల్గా, సైకలాజికల్గా ఇరుకైపోతారు. వాళ్ళ పిల్లల చదువులు కూడా వాళ్ళు అనుకున్నట్టు కాకుండా ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరూ అంటే మగవాళ్ళే వారి యొక్క జీవిత భాగస్వామి, వాళ్ళ తల్లులు, పిల్లలు, అలా ఇక్కడ మహిళా ఎంప్లాయీస్ అంటే ముఖ్యంగా మహిళలు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదైనా తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది ఏంటి అంటే వారి యొక్క సొంత ఆరోగ్యం. ముందు పిల్లలకు పెట్టాలి, భర్తకు పెట్టాలి, తర్వాత తాము తినాలి. ఏదైనా ఆరోగ్యవంతం ఏంటంటే ముందు వాడికి పిల్లలకు పెట్టి, భర్తకు పెట్టి, తర్వాత మనం తింటాము. ఈ కార్యక్రమాల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జి గీతాబాయ్, జిల్లా రెవెన్యూ అధికారి బి శివనారాయణ రెడ్డి, ఐసిడిఎస్ పీడీ డి శ్రీలక్ష్మి, ఎన్టీఆర్ భరోసా డిస్కో ఆర్డినేటర్ శ్రవణ్ పాల్గొన్నారు. జీఎస్టీలో తీసుకువచ్చిన మార్పుల వల్ల అత్యధిక శాతం ధరలు తగ్గుముఖం పట్టాయని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన ఇతర వివరాలను కూడా ఆయన వెల్లడించారు. మనం జీఎస్టీ కూడా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జీఎస్టీ 2.0ని ఆగస్టు 15ని ఏదైతే అనౌన్స్ చేశారో దాన్ని కూడా ఈరోజు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ జీఎస్టీ 2.0 వలన ప్రతి కుటుంబానికి దాదాపు 15,000 రూపాయలు ఆదా అయ్యే పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తుంది. అన్ని రంగాల్లోనూ కూడా ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు కానీ, మన ఇంట్లో వాడుకునేటటువంటి టూత్ పేస్టుల దగ్గర నుంచి పప్పులు ఉప్పుల దాకా, అదేవిధంగా నెయ్యి, పాలు, వెన్న, ఈ విధంగా ప్రతి నిత్యం మనకి నిత్యావసర వస్తువులు ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా
జిఎస్టీలు తగ్గించి ఈరోజు రేట్లు తగ్గే విధంగా కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మధ్యతరగతి కుటుంబాలకి టీవీ పెట్టుకోవాలన్నా, రిఫ్రిజిరేటర్లు కొనుక్కోవాలన్నా, వాషింగ్ మిషన్ కొనుక్కోవాలన్నా, ఏసీలు పెట్టుకోవాలన్నా వాటి ధరలు తగ్గించేటటువంటి పరిస్థితి. మరొక పక్క రైతులందరికీ కూడా వ్యవసాయ యాంత్రీకరణ పెరిగే విధంగా వ్యవసాయ యంత్రీకరణ మీద కూడా జిఎస్టీ తగ్గించి ఈరోజు వ్యవసాయాన్ని ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఇంకా అందుబాటులోకి యాంత్రీకరణ తీసుకొచ్చే విధంగా, అలాగే విద్యకు సంబంధించినటువంటి విద్యా సేవలు, విద్యకు సంబంధించినటువంటి మెటీరియల్స్ కానీ, అలాగే బీమా సౌకర్యం ఇంకా స్వావలంబన వచ్చే విధంగా కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆ విధంగా దీనికి జిఎస్టీని కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో కూడా అవగాహన కల్పించే విధంగా అక్టోబర్ 20వ తేదీ వరకు కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నియోజకవర్గంలో జిఎస్టీ అవగాహన ర్యాలీలు కానీ, జిఎస్టీ అవగాహన సదస్సులు కానీ, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు ఎవరైతే దీని మీద ప్రయోజనం పొందుతున్నారో అటువంటి వారందరికీ కూడా ఈరోజు రైతుల సదస్సులు కానీ, అలాగే విద్యార్థులకు కానీ, అలాగే వివిధ వర్గాలకు కానీ, అలాగే చిన్న చిన్న కిరాణా షాపుల వారికి కానీ, ఈ విధంగా మహిళలకు కానీ ఏ విధమైనటువంటి ప్రయోజనం పొందుతున్నాయి అనేది ఇంటింటికి డోర్ టు డోర్ వెళ్ళి జిఎస్టీ 2.0 వలన జరిగేటటువంటి కార్యక్రమాలను, అవగాహన కార్యక్రమాలను కూడా అక్టోబర్ 20వ తేదీ వరకు కూడా నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ఇదిలా ఉండగా తణుకులో ప్రసిద్ధి చెందిన ముత్యాలమ్మ, మహంకాళమ్మ అమ్మవార్ల దేవాలయాన్ని ఎమ్మెల్యే ఆరిమిల్లి కృష్ణ తులసి దంపతులు సందర్శించి పూజలు చేశారు. ఇంకా ఇక్కడే జరిగిన సరస్వతి కుంకుమ పూజలలో కూడా వీరు పాల్గొని భక్తిని చాటుకున్నారు. ఇదిలా ఉండగా ఇదే ఆలయానికి మాజీ ఎమ్మెల్యే దివంగత వైటీ రాజా కుమార్తె అవంతి, అల్లుడు దండమూరి సందీప్ బాబులు విచ్చేసి అమ్మవార్లను దర్శించి కుంకుమ పూజలు, సరస్వతి పూజలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు చింతలపూడి సన్యాసిరావు, నల్ల భాస్కరరావు పాల్గొన్నారు. ఇంకా ఎమ్మెల్యే దంపతులు దువ్వ, మండపాక, వేల్పూరు గ్రామాల్లోని ఆలయాలకు వెళ్లి పూజలు చేశారు. శ్రీ మహాసరస్వతి ఓం జాతవేదే సమమనాదే సమస్త దురిదోష బంధు తీర్థ సమస్త సమర్పయామి. మరలా దిశేయ ఓం శుభాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం ఓం సుమకాయ నమః, వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధిపాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః. ఓం సమస్తు సుఖాని భవంతు. అహతో యాద్యజమానాయ మహ్యం ప్రపంచ గుండె సంరక్షణ దినోత్సవాన్ని తణుకులో ఆదివారం నిర్వహించి ఈ అంశంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. అమ్మ కడుపులో పడగానే 25 రోజుల నుంచి గుండె కొట్టుకోవటం మొదలవుతుంది. అలా ఈ గుండె తన సవ్వడిని జీవితాంతం కొట్టుకుంటూనే ఉంటుంది. మన దేహంలో గుండె పాత్ర అంతా ఇంత కాదు. శరీరం మొత్తానికి రక్తాన్ని పంపిణీ చేసే అవయవం ఇది. ఇంతటి ప్రాధాన్యత గల గుండెను పరిరక్షించుకోవాలని తెలుపుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29వ తేదీని ప్రపంచ హృదయ దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చింది. మన దేశంలో గుండె జబ్బులు రోజురోజుకు పెరగటం వల్ల అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. నేటి ఆధునిక ప్రపంచంలో వైద్యపరంగా ఎంతో పురోగమించాం. గుండె జబ్బుల చికిత్సలో మరెంతో సాధించాం. గుండెపోటు వస్తే మరణం తప్పదనే స్థాయి నుంచి నేడు బయటపడ్డాం. ఇప్పుడు ఎంతోమంది ప్రాణాలను కాపాడుకుంటున్నాం. అయినా గుండె జబ్బుల సంఖ్యను మాత్రం తగ్గించుకోలేకపోతున్నాం. ముఖ్యంగా ఒకప్పుడు 50-60 ఏళ్లు దాటితే వచ్చే గుండె సమస్యలు సైతం ఇప్పుడు 20వ సంవత్సరంలోనే పలకరిస్తున్నాయి.
ఇటీవల కాలంలో 30-35 ఏళ్ల వయసు నుంచే చాలా గుండెపోటు కేసులు నమోదవటం ఆందోళనగా ఉంది. అయితే ఈ తీవ్ర సమస్యకు పరిష్కారం లేకపోలేదని వైద్యులు చెబుతున్నారు. నడతలపై శ్రద్ధను పెంచుకోవటం వల్ల మంచి ఫలితాలు చూడగలం. ఈ సందర్భంగా ప్రపంచ గుండె వ్యాధి నివారణ దినోత్సవాన్ని తణుకు ముళ్లపూడి వెంకటరమణమ్మ మెమోరియల్ హాస్పిటల్లో సోమవారం నిర్వహించి ఈ వ్యాధిపై తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ఇందులో భాగంగా ఆసుపత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ బిఎన్ఎం కుమార్ మాట్లాడుతూ ప్రాణాలను హరిస్తున్న వ్యాధుల్లో గుండె జబ్బు అగ్రస్థానంలో ఉన్నట్లు చెప్పారు. ఇటువంటి వ్యాధి ఎడల అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వరల్డ్ హార్ట్ డే. ప్రివెన్షన్ ఈస్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. గుండె సంబంధించిన వ్యాధుల నుంచి మనం ప్రివెన్షన్ గురించి చిన్న పాయింట్స్ తెలుసుకుందాం. ఈట్ స్మార్ట్, స్టే యాక్టివ్ అండ్ చెక్ యువర్ బ్లడ్ ప్రెషర్, బ్లడ్ షుగర్స్ అండ్ బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ రెగ్యులర్లీ. ఈట్ స్మార్ట్ అంటే మీరు ఫ్రూట్స్, వెజిటబుల్స్, లెగ్యూమ్స్, అంతేకాకుండా వీక్లీ వన్స్ మీరు నాన్ వెజిటేరియన్ అయితే ఒక్కసారి ఫిష్ తీసుకోండి బెటర్. అంటే స్టే యాక్టివ్ అంటే ఎవ్రీ డే 30 minutes of active exercise is important. At least 30 minutes means at least simple brisk walking is better. And also if you are more than 40 years అయితే మీ రిస్క్ ఫ్యాక్టర్ స్టార్ట్ అయినట్టే. మీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముండొచ్చు? మీ బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవాలి, బ్లడ్ షుగర్స్ చెక్ చేసుకోవాలి, కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి. అవి చెక్ చేసుకుని ఎప్పుడైనా అబ్నార్మల్గా ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. అంతేకాకుండా మీ వెయిట్ అనేది ఇంపార్టెంట్. మీ BMI అనేది లెస్ దెన్ 25 మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో మనకున్న అత్యధిక ముఖ్యమైన రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే పెరుగుతున్న రిస్క్ ఫ్యాక్టర్ స్ట్రెస్ లెవెల్స్. ఈ స్ట్రెస్ లెవెల్స్ని మీరు తగ్గించుకుంటే వీలైనంత వరకు మీ గుండెని ప్రొటెక్ట్ చేసుకున్నట్టే. స్ట్రెస్ లెవెల్స్ని ఎలా తగ్గించుకోవచ్చు? మెడిటేషన్, యోగా ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నవే. మీరు దాన్ని పాటిస్తే కనుక మీ గుండెని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ప్రివెన్షన్ వల్ల మీ లైఫ్ స్పాన్ని ఆల్మోస్ట్ 10 years ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ డయాబెటిక్ పేషెంట్స్, బీపీ ఉంది, అంతేకాకుండా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. మీరు ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకునేటట్టయితే వెంటనే డాక్టర్ని సంప్రదించండి, మీ గుండెని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సాల్ట్, షుగర్, ఆయిల్ ఈ లెవెల్స్ని మీరు ఫుడ్లోంచి తగ్గించుకోవాలి. వార్నింగ్ సైన్స్, మీకు కనుక చెస్ట్ పెయిన్ కానీ, ఆయాసం కానీ, గుండెదడ కానీ, అంతేకాకుండా ఎప్పుడైనా సరే సడన్ వీక్నెస్, ఇవన్నీ ఎప్పుడైనా మీరు ఫీల్ అయితే డాక్టర్ని సంబంధించండి. మీ గుండె ప్రమాదంలో ఉన్నట్టు లెక్క. మీరు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆల్రెడీ మీ గుండె ప్రాబ్లం మీకు ఉంటే, మీకు ఆల్రెడీ మెడిసిన్స్ వాడుతూ ఉంటే డోంట్ స్కిప్ ద మెడికేషన్. ఇది వెరీ ఇంపార్టెంట్. మీరు స్కిప్ చేస్తే మీరు ప్రమాదంలో పడినట్టే. మీ డాక్టర్ని వీలైనంత త్వరగా సంప్రదించండి, రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మీ గుండెని ప్రొటెక్ట్ చేసుకోండి. హార్ట్ ఈస్ బీటింగ్ ఎవ్రీ సెకండ్ ఫర్ యూ, సో డోంట్ స్కిప్ ఎ బీట్. దిస్ ఈజ్ దసరా మహోత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న దేవి నవరాత్రి వేడుకలను తణుకు ప్రాంతంలో సోమవారం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని వాసవి కన్యకాపరమేశ్వరి ప్రార్థనా మందిరం, మాజేటివారి కనకదుర్గ ఆలయం, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాల్లో సరస్వతీదేవి పూజలను ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి ఆశీస్సులు అందించారు. పుష్పాలు, అక్షంతలు, వినాయకుడికి కుంకుమ బొట్టు అలంకరించారు. ఎవరు కూడా మాట్లాడకండి. కాగా హౌసింగ్ బోర్డు కాలనీలోని తాతపూడి వారి గృహంలో బొమ్మల కొలువురు ఏర్పాటు చేసి మహిళలను ఆహ్వానించారు. ఈ మేరకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సతీమణి కృష్ణతులసి సందర్శించి నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో తాతపూడి కామేశ్వరి, మారుతీరావు దంపతులతో పాటు మాజీ కౌన్సిలర్లు చిట్టాల అనంతలక్ష్మి, కుప్పాల ఇందిరాదేవి, తమరపు రమణమ్మ, కొమ్మిరెడ్డి రమాదేవి, జనసేన వీరమహిళ కొండేటి విజయలక్ష్మిలు పాల్గొన్నారు. చాలా సంతోషం. అన్నయ్య ప్రసాదం అండి.
దసరా శరన్నవరాత్రి పురస్కరించుకుని మరి మారుతీరావు గారి స్వగృహంలో కామేశ్వర గారి ఆధ్వర్యంలో మరి ఎంతో చక్కగా బొమ్మల కొలువు మరి ఇక్కడ నిజంగా ఆ నవదుర్గలు దిగి వచ్చారా అన్నట్టుగా అరేంజ్ చేయడం జరిగింది. నాకు ఈ బొమ్మల కొలువును దర్శించుకోవడానికి భాగ్యం కల్పించినటువంటి వారి కుటుంబానికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ అందరికీ కూడా దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలను తెలియజేసుకుంటున్నాను. అలాగే హౌసింగ్ బోర్డ్ కాలనీలోని దుర్గాపీఠంలో అమ్మవార్లకు పూజలు చేసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నిర్వాహకులు లక్కోజు హరిబాబు ఆధ్వర్యం వహించారు. తణుకు మండలం తేతలి గ్రామ నడివీధిలోని శ్రీ మాతా ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మూలా నక్షత్రం సందర్భంగా విద్యార్థులతో సామూహిక సరస్వతీ పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోడూరు గిరీశ్వరరావు భక్తులు పాల్గొన్నారు. తీసుకోండి, ఆచమనం చేయండి. తణుకుకు చెందిన సద్గురు శ్రీ త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవ సొసైటీ ఆధ్వర్యంలో రామకృష్ణ సేవా సమితి భవనంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి సంగీతోత్సవాలు సోమవారం కూడా ఘనంగా కొనసాగాయి. ఈ మేరకు డాక్టర్ వంకా వసుంధర ఆధ్వర్యంలో గాత్ర సంగీతం, జొన్నలగడ్డ రామలక్ష్మి, డాక్టర్ నాగమణిల సారథ్యంలో గాత్రయుగళం కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు బంగారు సునంద, కార్యదర్శి జీడిగుంట శర్వాణి, మాజీ కార్యదర్శి భమిడి కమలాదేవి, సభ్యులు జొన్నలగడ్డ రామలక్ష్మి, మంతెన లుమాంబాదేవి, మండవల్లి నాగమణి, డాక్టర్ వంక రామదాసు, శంకు మనోరములు పాల్గొన్నారు. దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉండి నియోజకవర్గ పరిధిలోని కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో వేంచేసి ఉన్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు సోమవారం అమ్మవారు మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. చిన్నారులచే అక్షరాభ్యాసం, సరస్వతీ పూజ చేశారు. విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ చేయడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎం అరుణ్ కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. జీఎస్టీ తగ్గింపు చారిత్రాత్మక నిర్ణయం అని ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని నాన్నా కళ్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన జీఎస్టీ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 8,000 కోట్లు ఆదాయం కోల్పోతున్న ప్రజల సంక్షేమం దృష్ట్యా దీనిని స్వాగతించడం జరిగిందన్నారు. వివిధ వస్తువులను ప్రదర్శిస్తూ పన్ను తగ్గించడంతో వాటి ధరలు ఏ మేరకు తగ్గాయి, ప్రజలకు ఎంతవరకు డబ్బులు ఆదా అవుతాయి అనే అంశాలపై అవగాహన కలిగించారు. ఇదిలా ఉండగా రూరల్ మండలంలోని కొత్తూరు, నందమూరు, కడియద్ద, కొమ్ముగూడెం గ్రామాలలో జీఎస్టీ తగ్గింపుపై అవగాహన సదస్సులు జరిగాయి. ఆలోచన చేయాలని చెప్తున్నాను. ముఖ్యమంత్రి గారు మీరు అడగవలసింది, అయ్యా మా కుటుంబంలో పిల్లలు ఎక్కడో యుఎస్ లోనో ఎక్కడో ఉన్నారు, మేము వృద్ధులైపోయాం, మమ్మల్ని చూసి నాదుడు లేడు, మా పిల్లలకి ఇక్కడే ఉద్యోగం ఉంటే ఇక్కడే ఉద్యోగం చేసి మేమంతా కలిసి ఉంటాం,
ఇవాళ అలాంటి పరిస్థితి మీకు దైవాలు రావాలని అడగండి ముఖ్యమంత్రి గారిని, అది అది మంచి నిర్ణయం. ప్రజలకు కూడా అర్థమయ్యేలా చెప్పాలని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఇవాళ జిఎస్టీ తగ్గిస్తే 8,000 కోట్లు అయిపోయిందని అదే జగన్మోహన్ రెడ్డి అయితే 8,000 కోట్లు తగ్గిపోయింది కాబట్టి పక్కన తీసేనంటాడు. ఇవాళ ఈ ప్రభుత్వం అలా కాలేదు. 8,000 కోట్లు రాకపోయినా పర్వాలేదు, ప్రజలు లబ్ధి కలుగుతుంది కాబట్టి ఆ 8,000 కోట్లు వేరే డబ్బు తీసుకొచ్చి ప్రజలు పంచుతామని ఆలోచన ప్రభుత్వం పనిచేస్తుంది. ఇది మంచి పద్ధతి కాదని అడుగుతాం. ఇంటికో ఉద్యోగం అడగండి. మన పిల్లలు చదివి వాళ్ళు చదువుకున్న యువకులంతా ఖాళీగా ఉన్నారు. బీటెక్ చేసి ఏం చేయాలో అర్థమవుతలేదు. తండ్రి కొడుకు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు, ఎంపీడీఓ ముప్పిడి వెంకటేశు, కొత్తూరు సర్పంచి కూడవల్లి హనుమంతరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా సోమవారం సామూహిక సరస్వతి పూజలు నిర్వహించారు. రూరల్ మండలంలోని వీరంపాలెం గ్రామంలో గల శ్రీ బాలాత్రిపుర సుందరి పీఠం సరస్వతీదేవి ఆలయంలో భారీ ఎత్తున ఈ పూజలు జరిగాయి. వేలాది మంది చిన్నారులను తీసుకువచ్చి వారి తల్లిదండ్రులు అక్షరాభ్యాసం చేయించడంతో పాటు పూజా కార్యక్రమంలో అత్యంత భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఠాధిపతి గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి సరస్వతీ పూజా విశిష్టతను భక్తులకు వివరించారు. ఇదిలా ఉండగా పట్టణంలోని పుర ప్రజల ఇలవేల్పు, గ్రామదేవత శ్రీ బొలుసులమ్మ వారి ఆలయం, అలాగే ప్రత్తిపాడు కనకదుర్గమ్మ గుడి, ముత్యాలంబపురంలోని శ్రీ ముత్యాలమ్మ వారి దేవస్థానం, ఇలా పలు అమ్మవార్ల దేవాలయాలలో సరస్వతీ పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. మహిళలకు చేయూతనందిస్తే మంచి ఫలితాలు వస్తాయని లయన్స్ క్లబ్ జిల్లా మాజీ గవర్నర్ ఎమ్మెల్యే వంక రవీంద్రనాథ్ చెప్పారు. పెరవలి మండలం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అనంతరం చేతి వృత్తులకు ఉపయోగపడే కత్తెరలను, కుర్చీలను రవీంద్రనాథ్ మహిళలకు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు దేవవరపు వెంకటరాయుడు, కార్యదర్శి సలాది ఉదయ భాస్కర్రావు, ఎంపీడీఓ కె పద్మజ, తహసీల్దార్ కె నిరంజనులతో పాటు లయన్స్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మీ చైర్స్ పట్టుకొచ్చారు కదా, ఎందుకు మీకు ఇచ్చినవి. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని సూర్యారావుపాలెం గ్రామానికి చెందిన మహాలక్ష్మి అమ్మ, బర్రిలంకమ్మ, ఊతురాజు స్వామి ఆలయాల్లో నవరాత్రి ఉత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సరస్వతీదేవి పూజలు చేసి భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దలతో పాటు బాలబాలికలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.